కానీ దావీదు యొక్క తల్లి 116 కీర్తనలు 116 తీయండి. నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలు కుమారుడనై ఉన్నాను. దావీదు ఏం చెప్తున్నాడు? యెహోవా నేను నిజముగా రాజునని చెప్పుకుంటున్నా, సేవకుడిని, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడు. అంటే 7 కొడుకులకి తండ్రి ట్రైనింగ్ ఇస్తే చిన్నవాడైనటువంటి యొక్క దావీదుకి తల్లి ట్రైనింగ్ ఇచ్చింది. ఆమె చాలా భక్తిపరురాలని ఇక్కడ మనం చూస్తున్నాం. నీ సేవకురాలి కుమారుడును అంటే దావీదు తల్లి చాలా భక్తిపరురాలు. ఇంకో చోట కూడా చూసినప్పుడు 86వ అధ్యాయం 16 చదవండి. కీర్తన 86:16. నా తట్టు తిరిగి నన్ను కరుణించుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షించుము. నీ సేవకురాలి కుమారుడు అంటున్నాడు. నీ సేవకుడు ఏంటంటే యెషయి కుమారుని చెప్పుకుంటున్నా. ఇతను తల్లి ద్వారా ట్రైనింగ్ అయ్యి, తల్లి ద్వారా దేవుని కార్యాలు తెలుసుకొని, తల్లి ద్వారా దేవుని ప్రేమ, దేవుని శక్తి తెలుసుకొని ఒక పరిశుద్ధ జీవితం జీవిస్తానికి అతని తల్లి ఇతన్ని పునాది వేసింది. ఆ తల్లి వేసిన పునాది వల్లే ఇతను లోకస్తులతోనూ అనేక మంది అల్లరి చిల్లర పిల్లలతో ఉన్నప్పటికీ దేవుని కోసం జీవిస్తూ ఉన్నాడు. అది పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎట్లా జీవిస్తున్నాం, మన రహస్య జీవితం ఎట్లా ఉంది, మన హృదయాలోచనలు ఎట్లా ఉన్నాయి, మన తలంపులు ఎట్లా ఉన్నాయి, అన్నీ దేవుడు చూస్తా ఉన్నాడు. ఒక మనిషిని దేవుడు ఆశీర్వించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బాహ్యంగా బైబిల్ పట్టుకొని లేకపోతే దేవునికి నువ్వు బయలుపరుచుకుంటూ తిరిగితే చాలదు. నీ రహస్య జీవితము, ఎవరూ లేనప్పటి అంతరంగంలో నీ యొక్క జీవితం ఎట్లా ఉంది, నీ హృదయ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, నీ హృదయ తలంపులు ఎట్లా ఉన్నాయి, అవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. అవి చూసి నిన్ను దేనికి వాడుకోవాలి, ఎలా హెచ్చించాలని చెప్పి దేవుడు నిర్ణయిస్తాడు. దావీదుకి అట్లా జరిగింది. తల్లి దగ్గర ట్రైనింగ్ పొందాడు. ఎవరు లేకపోయినప్పటికీ తన భక్తిని, పరిశుద్ధతని కాపాడుకున్నాడు. అందువల్ల దేవుడు చూసి రాజుగా చేసేసాడు. మనం కూడా ఈ లోకంలో రాజులుగాను, యాజకులుగాను, దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేవాళ్ళుగా మారాలంటే మనుషులు ఉన్నా లేకపోయినా నీకు దేవునితో సంబంధం ఉండాలి. ఆన్లైన్లో ఉన్నారు, ఆన్లైన్ కొంచెం కంప్యూటర్ ఆన్లైన్ అంటారు కదా, అట్లా ఎప్పుడు దేవునితో ఆన్లైన్లో ఉన్నారు. బైబిల్లో చూసినప్పుడు దేవుని యొక్క పెద్ద పెద్ద పరిశుద్ధులందరూ వాళ్ళ తల్లుల ద్వారానే ట్రైనింగ్ అయ్యారు. మోషే జీవితాన్ని చూసినప్పుడు మోషే తల్లి ఆ ఫరో కుమార్తె దగ్గర నుంచి మళ్ళా ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చి ఆమెకి ఎంత సంతోషం అంటే, నా కుమారుడు చనిపోతాడు, ఇంకా నా కుమారుడు ఇంక లేడని చెప్పి ఆశ వదులుకొని ఆ చెరువులు వదిలేసినప్పుడు ఆ తల్లి యొక్క భక్తి ప్రార్థన చూసి రాజకుమార్తె తన కుమారుడినిచ్చి మళ్ళీ ఈమెనే పిలిచి రాజకుమార్తె ఏమంటుంది, ఈ పిల్లవాడు నా కుమారుడు, నువ్వు పాలిచ్చి పెంచు. కనుక ఈ మోషేని ఏం చేసింది, మోషే తల్లి పాలిచ్చి పెంచింది. పెంచుతా ఏం చెప్పింది, నాయనా నువ్వు ఫరో కుమారుడు కావు, నువ్వు ఫరో కొడుకు కాదు, రాజకుమారుడు కాదు, నువ్వు ఇశ్రాయేలీయుడివి, నువ్వు హెబ్రీయుడివి, నువ్వు పెద్ద అయిన తర్వాత మన ఇశ్రాయేలీయుల్ని బానిసత్వంలోంచి నడిపించడానికే దేవుడు నిన్ను అక్కడ పంపిస్తున్నాడని చెప్పి ఉగ్గుపాలతోనే నేర్పించింది. అందువల్ల మోషే పెద్దోడైన వాడిని ఏం చేశాడు, 100 పాటలు రక్షించాలి, నా ప్రజలు రక్షించాలని చెప్పి వాడిని చంపేస్తాడు. తర్వాత దేవుడు అంటే ఓహో వీడి ట్రైనింగ్ అవసరం రా అని చెప్పి మరలా ట్రైనింగ్కి మామగారింటికి పంపిస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకోసారి చూసినప్పుడు సమూయేలు గురించి చూసినప్పుడు ఎంతో కాలం ఆమె దుఃఖించి ప్రార్థన చేసి సమూయేలుని పొందింది. పొందిన తర్వాత ఏమైంది, సమూయేలుని సంవత్సరం వెళ్దామని చెప్పి వాళ్ళ తండ్రి అంటే ఏమేమంటారు, నేను రాను, ఈ పిల్లవాడు పాలు గొడిచే వరకు నా దగ్గరే ఉంటాడు, అప్పటి వరకు నేను షిలోహుకు రాను, మీరు వెళ్ళరండి, ఒక్కసారి నేను వీడిని షిలోహు తీసుకొచ్చి అక్కడే వదిలేస్తాను దేవుని సన్నిధిలో అని చెప్తుంది. అయితే ఈ తల్లి అన్న
ఏం చేసింది? చిన్నప్పటి నుంచి సమూయేలుకి బోధించింది. నాయనా, నిన్ను దేవునికి ప్రతిష్ఠించాను, నాకు పిల్లలు లేరు, చాలా నిందలు భరించాను, ప్రార్థన ద్వారా నువ్వు పుట్టావు కనుక నువ్వు దేవునికి ప్రతిష్ఠుడివి, నువ్వు ప్రవక్తగా మారాలి, భక్తుడిగా మారాలి, దేవుని సేవ చేయాలని చెప్పి ఆమె బోధించి చివరికి తీసుకెళ్ళి చిన్న పిల్లవాడిని తీసుకువెళ్ళి ఏలి దగ్గర వదిలేసింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎంతో కాలం తర్వాత పుట్టినటువంటి యొక్క కుమారుణ్ణి నా కొరకు త్యాగం చేసి నా సేవకు సమర్పించింది కాబట్టి ఈమెకి ఇంకా 3 కుమారులు ఇస్తానని చెప్పి మరలా 3 కుమారుల్ని 2 కుమార్తెలు ఇచ్చాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం ఏది త్యాగం చేసినా, నీ డబ్బు కానీ, నీ ఘనత కానీ, నీ యొక్క ఏదన్నా సరే త్యాగం చేస్తే దేవుడు మర్చిపోయేటంత అన్యాయస్తుడు కాడు. దానికి 100 రెట్లు దేవుడు మనకి ఇచ్చేవాడై ఉన్నాడు. ఏం చేశాడు? ఒక కొడుకుని దేవునికి అర్పించిన వెంటనే ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకుని ఇచ్చేసిన వెంటనే ఏమైంది? మళ్ళా 3 కుమారులు ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినప్పుడు బిడ్డలు దేవుని యందు భయభక్తుల్లో పెరగాలి అంటే దానికి కారణం ఏంటంటే తల్లి ప్రముఖ పాత్ర వహించాలి. తల్లి బిడ్డలకి దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క విషయాలు, దేవుని గురించి కథలో దేవుని కోసం ఏమి చేయాలనేటువంటి విషయాలన్నీ తల్లులు బోధించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ దావీదు ఇట్లా చేసినందువల్ల దేవుడు ఏం చేశాడు? అతన్ని ఒక గొప్ప రాజుగా చేశాడు. చేసిన తర్వాత అతను ఏమంటున్నాడు? నా ప్రాణమా అంతరంగంలో సమస్త లోపల ఉన్న ప్రతి అవయవము ఆయన చేసిన మేళను మర్చిపోవద్దని చెప్పి తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఇంకా తర్వాత మనం చూసినప్పుడు అతని జీవితంలో ఇంకా ప్రార్థన చేయడానికి ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి. 5 కార్యాలు అతని జీవితంలో ఉన్నాయి. 3వ వచనం. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదించువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము ప్రతులగుచున్నట్టు మేలుతో నీ హృదయము తృప్తిపరుచుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు ఒక పక్క రాజుగా అయినందువల్ల ఆయన చేసిన మేలు మర్చిపోవద్దని చెప్తూ ఇంకా కొన్ని కార్యాలు, ఆత్మీయ కార్యాలు కూడా కొన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు. మనం కూడా మన జీవితంలో చూసినప్పుడు లెక్క లేనటువంటి పాపములు, ఎన్న సత్యము కాని పాపము మనం చేసినట్టు, మన పుట్టుకే ఒక పాపం, మన జీవితమే ఒక పాపం. మనం చిన్నప్పటి నుంచి పాపం చేస్తున్నాం. పాపం అంటే మనకు తెలియకుండానే మన శరీరంలో ఊరిపోయింది. చిన్న పిల్లవాడు కూడా తెలియకుండా అబద్ధం చెప్తాడు. ఎందుకంటే ఆ పాపం అనేది మన జీవితంలో అట్లా ఇమిడిపోయింది. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాడు దావీదు? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. దావీదు జీవితంలో చూసినప్పుడు అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాలు చేసినప్పుడు మామూలుగా చంపిన మనుషుల్ని రంపాలతో కోసి, సమ్మికులతో కొట్టి, తలపగలు కొట్టి చంపేదని కూడా ఉంది. ఎందుకంటే శత్రువులను భయపెట్టడం కోసం, శత్రువులకి ఒక ఒడుగు పుట్టించడం కోసం మామూలుగా చంపకుండా చాలా హింసించి చంపాడు. తర్వాత ఈ బెత్షెబా విషయంలో కూడా చేయకూడనటువంటి పొరపాటు చేశాడు. తర్వాత జనసంఖ్య లెక్క పెట్టకూడదు అంటే అతను లెక్క పెట్టాడు. ఇట్లాగా దేవునికి విరోధమైనటువంటి కార్యములు అనేకమైనటువంటి దావీదు చేసినప్పటికీ ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. దావీదుకి సౌలుకి ఉన్న తేడా ఏంటంటే సౌలు దావీదు లాంటి పాపాలు ఏం చేయలే. అయితే సౌలులో క్షమాపణ లేదు, క్షమాపణ అడిగేటువంటి స్వభావం లేదు, పశ్చాత్తాపడేటువంటి స్వభావం లేదు. తప్పులు చేసుకుంటానే వెళ్తున్నాడు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపడటానికి, వినియోగించుకోవాలి. దావీదైతే పొరపాటు చేసిన
వెంటనే ఆ తప్పును గ్రహించి పశ్చాత్తాపడి క్షమాపణ అడుక్కుని దేవుని దగ్గర విడుదల పొందాడు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి దావీదుకి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు, విశేషమైన కృప ఇచ్చాడు. ఎందుకంటే పాపాలు క్షమించబడాలి అనేది ఆ కాలంలో లేదు. అయితే దావీదు గ్రహించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము ప్రతి దినము దేవుని దగ్గర శుద్ధీకరించుకోవాలి. నాకు తెలిసిన ఒక ఆయన మొన్న అంటున్నాడు, ఇంకేముందండి మేము పాపం మనం రక్షణ పొందినా పాపం ఎక్కడ ఉంటుంది? పాపం చేయను, మనం పాపం కాదు. మనం ఒకసారి రక్షణ పొందితే తప్పు చేసినా అది పోతంట. చాలా పొరపాటు దేవుని దగ్గర. మనం రక్షణ పొందిన తర్వాత ఏమి చేసిన తర్వాత అయినా సరే నీలో మళ్ళా పొరపాటు వచ్చిందంటే, తప్పు జరిగితే అది పాపం కింద లెక్క. అయితే దేవుని బిడ్డలో ఒక ముద్దు పేరు పెట్టుకుంటున్నారు పాపానికి, బలహీనత. బలహీనత చాలా ఉంది కదా. వేరే వాడు చేస్తే పాపం, మనం చేస్తే బలహీనం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమ గల దేవుడో అంత ఖచ్చితమైనటువంటి దేవుడు, అంత కఠినమైన దేవుడు అని చెప్పదు. ఆయన న్యాయ తీర్పు సింహాసనం మీద కూర్చుంటే ఇంకా మొహాలు చూడ్డు. మనము ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం మనకు ఇవ్వబడింది. ఈ యొక్క జీవితంలో పశ్చాత్తాపడి పరిశుద్ధపరచబడి దేవుని కొరకు జీవించి ఒక పరిశుద్ధ జీవితం జీవిస్తేనే మనం పరలోకి వెళ్తాం. కానీ ఇష్టానుసారంగా జీవించి ప్రభు అంటే మనం పరలోకానికి వెళ్ళలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి దినము దేవుని దగ్గర శుద్ధీకరించుకోవాలి. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం ఉంది. పరిశుద్ధ స్థలం దగ్గర క్యాండిల్ స్టిక్, దీపస్తంభం ఉంది. దీపస్తంభం దగ్గర ఒక చిప్ప ఒకటి ఉందని చెప్పబడింది. చిప్ప దగ్గర ఒక కత్తిర ఉంది. ఎందుకది? పరిశుద్ధ స్థలం, క్యాండిల్ స్టిక్, దాని పక్కన చిప్ప దగ్గర కత్తిర. ఏంటంటే ప్రతిరోజు ఆ క్యాండిల్స్ ఏం చేయాలి? కత్తిరించాలి, నలపాలి. కత్తిరిస్తేనే అది బాగా వెలుగుతుంది. ఆ వెలిగినటువంటి కత్తిరించినటువంటి ఆ యొక్క మసి కింద పడకుండా ఈ చిప్పులు వేయాలి. తర్వాత దాన్ని ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ పాలు నడపలేయాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేన్ని చూపిస్తుందంటే, ప్రతిరోజు మన యొక్క జీవితంలో సంభవించినటువంటి పాపాలని మనం ఏం చేయాలి? చిదిమి సరి చేసుకుని కొత్తగా వెలగాలి. దాన్ని చూపిస్తుంది. కనుక మనం పాపులము కాదు, పాపం చేయము, చేసినది పాపం కాదని భ్రమలు ఎవరు దయచేసి. నీవు రక్షణ పొందిన తర్వాత పాపము నీలో ప్రవేశిస్తే అది ఖచ్చితంగా పాపమే, దేవుడు అంగీకరించాడు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు? నీ దోషములన్నింటినీ క్షమించవాడంటే కనుక్కున్నాను. ఇంకోటి, దావీదుని దేవుడు ఎక్కువ ఎందుకు ప్రేమించాడంటే, నా చిత్తానుసారమైనటువంటి వ్యక్తులు ఎందుకున్నాడంటే, సౌలు రాజుగా మారాడు, దావీదు రాజుగా మారాడు. సౌలు ఇంక వెంటనే యుద్ధాలు తర్వాత రాజకార్యాలు చూసి తను తాను హెచ్చించుకుంటూ పోయాడు. కానీ దావీదు రాజు అయిన వెంటనే ఒకటి ఎంక్వైరీ చేశాడు, మందసం చెట్టు ఎక్కడుంది? దేవుని యొక్క మందసం ఎక్కడుంది? దాన్ని తీసుకురావాలి యెరూషలేముకి అని చెప్పి దేవుని యొక్క మందసం కోసం అతను వెతికి అక్కడ ఫిలిష్తీయుల దేశంలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని వచ్చాడు. తీసుకుని వస్తున్నప్పుడు తెలియగా వీళ్ళకి ఎట్లా తేవాలో, ఎదురు బండి మీద కొత్త ఎదురు బండి చేసి కొత్త ఎదురు మీద పెట్టారు. అది జారిపోతే వాడు పట్టుకుపోయాడు, వాడు చచ్చిపోతాడు. దావీదు వైపు ఈ దరిద్రం మనకు ఎందుకురా అని చెప్పి మళ్ళీ దావీదు దరిద్రం అనుకున్నాడు. మళ్ళీ మనకు వద్దని చెప్పి వేరే వాడి ఇంట్లో పెట్టేస్తాడు. మళ్ళీ వాడు ఆచరించబడుతున్నాడు. 3 నెలల తర్వాత మళ్ళీ వింటే అయ్యో వాడు ఆచరించబడుతున్నాడు అని చెప్పి మళ్ళీ మందసపు ఎట్లా మొయ్యాలి అని చెప్పి చూసినప్పుడు మనుషులు మొయ్యాలని చెప్పి యాజకులు మొయ్యాలి, దాని ముందు గోరు రోజుకుంటూ యాజకులు వెళ్ళాలని చెప్పి తెలుసుకుని ఎద్దులు వండి లేకుండా యాజకులు సిద్ధపరిచి మోసుకుంటూ తీసుకొచ్చారు.